అదొక ఊరు. ఆ ఊర్లో క్రైస్తవ కుటుంబం ఉన్నది. ఆ భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకునేవారు. ఆ ఊర్లో కొన్ని రోజులుగా క్రైస్తవ కూడికలు జరుగుతున్నాయి. అది ఆఖరి సాయంకాల కూడిక. భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళి వచ్చారు. సాయంకాలం అలసిపోయారు. అలసిన దేహాలతో, సొమ్మసిల్లిన ప్రాణముతో వారిద్దరు ఇలాగ సంభాషించారు. మన ఊర్లో ఈ కూడికలు ఆరంభించారు కదా, ఇది ఆఖరి రోజు, ఇంతవరకు మనం వెళ్ళలేదు. ఈరోజు మన ఇద్దరం తప్పక వెళ్ళి వాక్యం విందామన్నారు. సరే, ఆ మాటకు అనుగుణంగా ఇద్దరు సిద్ధపరచబడ్డారు. ఆ వెళ్ళే సమయానికి భర్త అన్నాడు, నేను చాలా అలసిపోయాను, నేను రాలేను. అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళన్నాడు. అయ్యో అనేది, నేను కూడా చాలా అలసిపోయినాను, మీరు వస్తే నేను వెళ్దాం అనుకున్నాను, మీరు రాలేదంటే అది కూడా నాకు వెళ్ళటానికి మనసు రావట్లేదు, కనుక నేను కూడా వెళ్ళలేను అన్న. అలాగైతే ఇద్దరు మానేస్తే బాగుండదు, ఇలాంటి అవకాశాలు మనకు చాలా అరుదుగా వస్తాయి, కానీ నువ్వు తప్పక వెళ్ళాలా అని భర్త అనుకుని ప్రోత్సాహపరిచినాడు. నువ్వు వెళ్ళి వాక్యం విని ఏం చెప్తారో వచ్చి నాకు చెప్పు అన్నాడు. సరే, ఇక భర్త అలసిపోయానంటే భార్య భర్త మీద జాలిపడి, ఈయన కొద్దిగా రెస్ట్ తీసుకునిలే, నేను వెళ్ళి వాక్యం వినేసి వస్తానని బయలుదేరింది. మీటింగ్ వచ్చిన తర్వాత పాటలన్నీ అయిపోయినాయి. అప్పుడు బోధకుడు లేచి నిలబడినాడు. ఆ బోధకుడు చెప్తున్న మాటలు మొదటి మాట వినింది, లేదా ఈ వినిన మొదటి మాట ఏంటంటే, అందరూ వచ్చినట్లున్నారుగా. నేను వచ్చింది బోధకుడికి తెలుసు, ఆమె వెనక ముందు చూసుకుంటా ఉంది. సరే, ఎవరో నీకు చెప్పారేమో అని ఒక కుర్చీ చూసుకునింది, కుర్చీ మీద కూర్చోటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు బోధకుడు చెప్పిన రెండో మాట ఏంటంటే, అందరూ కూర్చుంటున్నట్లున్నారుగా అన్నాడు. నేను కూర్చునేది ఈయనకేం తెలిసింది, బహుశా చూస్తున్నాడేమో అనుకున్నాను. కూర్చున్నది ఇక నిద్రపోయింది. ఏం వాక్యం లేదు. బోధకుడు ఆరంభించినాడు, వాక్యం చెప్పేసినాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రజలంతా ఇంకా లేచి వెళుతూ ఉంటే ఆ సందడికి ఈ మీద జరిగిందని ఉలిక్కిపోయి చూసేలాగా అందరూ లేచి బయలుదేరుతున్నారు. అప్పుడు ఏమి కూడా లేచి బయలుదేరడానికి కొనుక్కుంటుంటే బోధకుడు అన్నాడు, అందరూ వెళుతున్నట్లున్నారుగా. ఈ మూడు మాటలే ఈ విన్నది. వచ్చింది, ఇంటికి వచ్చేలాగా దాదాపు 11 గంటలు. భర్త నిద్రపోయి చాలా ఫ్రెష్గా ఉన్నాడు. ఈ వస్తున్న తల తీశాడు. సరే, మాటలు ఆరంభించినారు. ఏం చెప్పినాడు, మీటింగ్ ఎట్లా జరిగిందంటే, ఎట్లా జరిగిందని చెప్పాలా అండి, చెప్పడానికి రాదు కదా, చూస్తేనే చాలా గ్రాండ్గా జరిగినాయండి. అసలు ఏం చెప్పాడు, ఏం చెప్పేది కాదండి, అది వినేదే. భార్య భర్త చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అసలు భార్య రెచ్చగొడుతుంది, ఏం చెప్పట్లేదేంటి, అసలు మీరు రాలేదండి అది ఇలాగ చెప్పేలాగా ఆయనకి చాలా బాధేసింది. అరే, ఎంత మంచి మీటింగ్ నేను పోగొట్టుకున్నాను, వెళ్ళింటే బాగుండు. ఇంకే మాటలు అన్నేలో 11:30 అయింది. సరే, ఏం చెప్పాడు చెప్పు, కొన్ని మాటలు చెప్పు, గుర్తుండేవి చెప్పు, జ్ఞాపకం ఉండేవి చెప్పు అని భార్య ప్రాధేయపడి కాళ్ళ చేతులు పట్టుకున్నాడు. ఆమె వింటేగా చెప్తానికి, లేదండి చాలా బాగా చెప్పాడండి, అసలు మీరు రావాల్సింది. సరే, రాలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చుగా, ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలండి, ఎన్ని చెప్పాడు, ఎన్ని పాయింట్లు, ఏం కథ. వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి ఆ రోజు ఒక 5 మంది దొంగలు వచ్చి వీరి కాంపౌండ్ వాళ్ళకి పక్కన అనుకొని నిలబడుకుని ఉన్నారు. వీరి మాటలు వారు బయట వినిపిస్తున్నాయి. ఏదో భార్య భర్తలు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు నిద్రపోయిన తర్వాత మనం కార్యక్రమం ఆరంభిస్తామని వీళ్ళు అనుకున్నారు. సరే, భార్య భర్తల మాటలు బయటకు వారికి వినిపించట్లేదు, కానీ ఈ వాక్యం మాత్రం ఏం చెప్పినావు అని నేను అడగడము, ఆమె చెప్పడము, ఇవన్నీ ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి, స్పష్టంగా వారికి వినిపించట్లేదు. సరే, భర్తకి విసుగొచ్చి ఏం చెప్పినాడు చెప్పాను గట్టిగా చెల్లాగా ఆ మొదటి మాట ఆరంభించింది. అందరూ వచ్చినట్లున్నారుగా అన్నాడండి. దొంగలు అనుకున్నారు, మనం వచ్చేదానికి తెలిసిపోయింది, మనం వచ్చి దగ్గర అందరు కూర్చొని కింద కూర్చున్నారు. ఇంకేం చెప్పినాడు అని భర్త అడిగాడు. అందరు కూర్చున్నట్లున్నారుగా అని చెప్పాడండి.
దొంగలు అనుకున్నారే మనం అంతా కూర్చునేది కూడా ఆమెకు తెలిసిపోయింది, ఇంకుంటే ఈరోజు మనం లాభం లేదు, మేలుకొని ఉంటారు ఇద్దరు, కనుక మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతా ఉంటే ఇంకేం చెప్పినాడు అని భర్త అడిగాడు. అప్పుడు భార్య చెప్పింది, అందరు వెళ్ళిపోతున్నట్లున్నారుగా అన్నాడండి. దొంగల ముగ్గురు అందరూ వెళ్ళిపోయారు. ఈ సామాన్యమైన 3 మాటలు వాక్యం కాకపోయినా దేవుని సన్నిధిలో ఆమె మత్తుగా నిద్రపోతూ ఉన్నది. ఆ 3 మాటలే తన కుటుంబంలో ఆదినం అంత దొంగతనం జరగకుండా, నష్టం జరగకుండా కాపాడగలిగితే సజీవమైన దేవుని వాక్యము మన జీవితాల్లో ఎంత ఆత్మ సంబంధమైన నష్టం కలగకుండా కాపాడగలదు. నిజమేనా? ఆ సామాన్యమైన మాటలే కాపాడుతున్నాయి. ఈ అసమానమైన దేవుని మాటలు తప్పక మన జీవితాన్ని కట్టి కాపాడగలవు. కనుక దేవుని మందిర ఆవరణంలో నిద్రపోకుండా, ఆ 3 మాటలు వినకుండా మన వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువసేపు పెట్టుకుంటాడని మీకు అనుమానం వద్దు, భయం వద్దు. మీ సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవా రాజ్యము చేయించున్నాడు, ద లార్డ్ reigneth అనే మాట మీద మనము దృష్టించడానికి కోరుకున్నాం. రాయల్ ఫాల్, రాజపతనము, రాయల్ ఫర్గివ్నెస్, రాజక్షమాపణ, రాయల్ ఫీస్ట్, రాజభోజనం, రాయల్ ఫీల్డ్, రాజపొలం. దేవుడు మనకి ఏర్పాటు చేసి ఇంత శ్రేష్టమైన శ్లాఘ్యతలోనికి మనం తీసుకుని వచ్చినాడు. సరే, ఇంకా పాత నిబంధనలోనే మనం చదువుతూ ఉంటే మనకి టైం లేదు కనుక నిన్న పాత నిబంధన ఏంటి ఒక సందర్భం చూసాం, ఈరోజు కొత్త నిబంధన ఏంటి ఒక సందర్భం చూడాలని నేను కోరుతున్నా. అందుకనే ఈ వాక్యాన్ని మనం చదివాం. 20వ అధ్యాయం మత్తయి సువార్త. పరలోక రాజ్యం అనేది చాలా మత్తయికి ఇష్టమైన మాట. దాదాపు 32 సార్లు తన సువార్తలో ఈ పరలోక రాజ్యం అనే మాట వాడుతూ వచ్చాడు. దాదాపు 430 ఏళ్ళు దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు మధ్యలోనికి తీసుకురాబడలేదు. మలాకి మొదలుకొని మత్తయి సువార్త దాకా. బాప్తిస్మిచ్చి యోహాను ఇంతకు లూకా సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం వాక్యం వచ్చింది. ఏం వాక్యం చెప్తాడని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను. కనుక వచ్చిన వాక్యం ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన వర్తమానం వచ్చి, ఆయన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు ఏం వాక్యం చెప్తాడా అని చూశారు. ఇన్నేళ్లుగా వాక్యం లేకపోతే 400 ఏళ్ల తర్వాత వాక్యం వస్తే ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంటారు కదా. అదే యేసు ప్రభు వారికి కూడా ఒక సవాల్. కనుక ఆయన చెప్పిన వర్తమానం కూడా అదే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన వర్తమానం పరలోక రాజ్యం సమీపించినది, యేసు ప్రభు చెప్పిన వర్తమానం కూడా పరలోక రాజ్యం సమీపించినది. అందుకని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన నోరు తెరిచి బోధించినప్పుడు ఆయన నోట్లో నుండి బయటికి పెళ్ళుకిన ధారావాహిక మొట్టమొదటి ప్రవాహ జల ఊటేంటి? పరలోక రాజ్యము తెలుగు చెప్తే మీకు అర్థం కాదనుకుంటా. పరలోక రాజ్యము సమీపించినది అది ఉందే. నేనేం చెప్తే అది అంటూ ఉన్నారు. ఐ వాంటెడ్ టు టెస్ట్ వెదర్ యు ఆర్ రియలీ హియర్ ఆర్ సమ్వేర్ ఇన్ ద హౌస్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. కనుక మొట్టమొదట ఆయన నోట్లో నుండి వచ్చిన ధన్యతల వర్షంలో భాగం ఏంటి? బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దైర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. కనుక పరలోక రాజ్యం మొట్టమొదట ఆత్మ విషయమై దీనులైన వారనే కొండ మీద ప్రసంగంలో ఆరంభించబడుతుంది. దేవుని రాజ్యంలోనికి మనం తీసుకురాబడిన మనము ఈ రాజ్యం యొక్క అనుభవంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఎవరు ఈ రాజ్యంలోనికి ప్రవేశించగలరు? వివరంగా మనం చూడట్లేదు మన సమయ అందుబాటును బట్టి. కనుక క్లుప్తంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన జనసమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎత్తుకు వచ్చింది. ఆయన శిష్యులు అంటే ఎవరు? ఈ సెషన్ కొన్ని ప్రశ్నలతో ఉంటుంది, ఎందుకంటే నిద్ర అవాయిడ్ చేయటానికి అంతే తప్ప మిమ్మల్ని ప్రశ్నించాలని మనసు కాదు. ఎవరు ఆయన శిష్యులు అంటే? నేను శాటిలైట్స్ పంపించి దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళము. అసలు ఇదేంటి, ప్రశ్నలు ఏంటి, ఇదేంటి అనుకుంటారా?
చిన్న ప్రశ్నలు కూడా కొన్నిసార్లు అవసరమే కదండి. హూ ఆర్ హిస్ డిసైపుల్స్? ఆయన శిష్యులు ఎవరు? ఈ వచన ప్రకారము 5వ అధ్యాయం 1వ వచనం మనం ఎందుకు చదివాము? ఎందుకు చదివామంటే ఇక్కడే ఆన్సర్ ఉంది. కానీ ఓపెన్ యూనివర్సిటీలో మనం పాస్ కావు, ఎందుకంటే మనకి చదివి బట్టి కొట్టి అలవాటు కనుక ఆ పుస్తకాలు మూసేస్తేనే పాస్ అయ్యేది. ఎవరైనా శిష్యులు? బైబిల్ చూడట్లేదు మీరు. ఎవరైనా శిష్యులు? నాకు తెలుసు మీరు జవాబు చెప్పరని కూడా. కాదు, ఐఎమ్ అఫ్రైడ్ యు ఆర్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ పాసెస్ టు సిస్టర్స్. ఏంటో సారీ ఎవరైనా శిష్యులు? మీరు చెప్పకపోతే వదలను. 2:30 నాకు టైం చెప్పినారు, మీరు చెప్పకపోతే మాత్రం వదలను. ఎవరైనా శిష్యులు? నేను ఈ వచనం చదివి ఎవరైనా శిష్యులు అంటే మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి పోతే ఏం అర్థం ఉందండి? అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. That's absolutely doubly correct, 10% correct. You are right. ఆయన యుద్ధకు వచ్చిన వారు ఆయన శిష్యులు. Because they have come to him, they are the disciples of God. అక్కడ జనసమూహం ఉంది, శిష్యులు ఉన్నారు. జనసమూహం ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారు? కొండ మీదకి వచ్చినారు. కనుక మనం కొండ కింద ఉండే జనసమూహమా, కొండ మీదకి వచ్చే శిష్యులమా? కొండ మీదకి వచ్చిన శిష్యులకు మాత్రమే ఈ పరలోక రాజ్యాన్ని గురించిన వర్తమానాలు, ధన్యతలు తెలియపరచబడతాయి. కనుక కొండ కింద ఉండే వారికి పరలోక రాజ్యాన్ని గురించిన వర్తమానం తెలియదు. వారి సంగతులు విన్న తర్వాత ఈయన చాలా అధికారంతో శక్తితోనూ బోధించినాడని ఆశ్చర్యపడాల్సిందే. నోరు తెరుచుకొని కింద వినాల్సిందే తప్ప చెవులు తెరుచుకొని వినటానికి వారు ఆ స్థితిలోనికి తీసుకురాబడలేదు. కనుక అనేక సార్లు జనసమూహం వస్తూ ఉంది. ఆదివారం అంటే చాలా మంది కనిపిస్తాం. సోమవారం నుండి శనివారం దాకా మనం శిష్యులమా, జనసమూహమా? శిష్యులైతే ఏం చేస్తున్నారు? ఆయన యుద్ధ కొండెక్కి వస్తున్నారు. కొండెక్కాలంటే కష్టం కదా. ముసలి, ముదక, పిల్ల, జల్లా కొండెక్కలేరు. ఎంతో ఆరోగ్యం ఉండాలా, త్యాగం ఉండాలా, సమర్పణ ఉండాలా. వారు మాత్రమే సోమవారం మొదలుకొని శనివారం దాకా ఆయన యుద్ధకు రాగలరు. ఆయన యుద్ధకి ఎవరు వస్తారు? వారు. కనుక మనం ఆయన యుద్ధకు వచ్చేవారిగా ఉండాలి, కానీ కిందున్న జనసమూహంలో ఉండకూడదు. ఆయన యుద్ధకు వచ్చిన వారం అయితే వారు శిష్యులుగా పరిగణించబడతాం. ఇప్పుడు మన భాగంలో పరలోక రాజ్యాన్ని గురించిన ఈ సువార్తలు లేదా ఈ ఉపమానాలు ఆరంభించినాడే. ఈ ఆరంభంలో మనం గమనిస్తూ రాగలిగితే 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి ఈ ఉపమానితగా ఎందుకు వారితో మాట్లాడుతున్నామని ఆయన అడుగుగా ఆయన వారితో చాలండి. ఇప్పుడు శిష్యులు అంటే ఎవరు? అదే కాపీ కొడతాం, అందుకే ఫెయిల్ అయ్యేది మనము. ఎక్కడిదెక్కడే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13. 13వ అధ్యాయం ప్రకారం ఆయన శిష్యులు ఎవరు? ఇంకా నా టీంలోకి మీరు రాలేదు. నేను చెన్నై వైపు పోతే, మీరు తిరుపతి వైపు పోతే ఏం లాభం ఉందండి? No, incorrect. Sorry? Yes, you are coming right to the answer, but not exactly right. No, I am afraid you are incorrect. You are too far from the right answer. Of course, that may be true, very close to the answer, but not appropriate word that is used in this verse. ఇవి చిన్న జవాబులు కనుక మీ మైండ్కి అర్థం కాదు. మీకంతా రాకెట్లు, కంప్యూటర్స్, ప్యాకేజ్, సూపర్ కంప్యూటర్లు అయితే అర్థమైంది. ది స్మాల్ థింగ్స్ కెనాట్ బి అండర్స్టూడ్ బై యువర్ బిగ్ బ్రెయిన్. తర్వాత వచ్చేవాళ్ళు ఆయన శిష్యులు. తర్వాత శిష్యులు వచ్చి ఇంతదాకా ఎవరు వచ్చారు? 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే జనసమూహం వచ్చింది. అందరూ క్యాజువల్గా వస్తూ ఉంటారు ఆదివారం. కానీ తర్వాత వస్తున్నారా? తర్వాత శిష్యులు ఆయన యుద్ధకు
కనుక శిష్యులు అంటే ఎవరంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారము ఆయన యుద్ధకు వచ్చేవారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రకారం శిష్యులు అంటే ఎవరు? తర్వాత వచ్చేవాడు. మనకి ఎట్లా 2 లేదు కదా, మనకెందుకు ఈ సంగతి అనుకుంటారా? తర్వాత వచ్చేది లేదు, ఆయన యుద్ధకు వచ్చేది లేదు. ఈ 2 కేటగిరీలు మాత్రమే శిష్యులుగా పరిగణించబడుతున్నారు. వారికి ఈ పరలోక రాజ్యం, వారికి ఈ రాజ్యాన్ని గురించిన మర్మాలు, వారికి దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతున్నారు. కనుక ఈ అనుభవంలోనికి అనగా తర్వాత ఆయన యుద్ధకు శిష్యులు రాకుండా ఉండింటే దేవుడి పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాల సిరీస్లోని మర్మాలు బయలుపరిచిండేవాడు కాడు. ఆ మర్మాల యొక్క ఆరంభం అనేది 13వ అధ్యాయంలోనే చూపడుతుంది. ఈ పరలోక రాజ్యం అనేది చాలా విస్తారమైన పెద్ద భవంతి. ఆ భవంతి 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆరంభించబడుతుంది. ఆ విస్తారమైన భవంతిలో ఎన్నో విశాలమైన రమ్యమైన చక్కటి గృహాలు, ఛాంబర్స్ ఉన్నాయి. ఆ ఛాంబర్స్ లో ఉండే మొట్టమొదటి పుర ఛాంబర్ ద్వారము 13వ అధ్యాయం. దీంట్లోని మనం ప్రవేశిస్తే 13వ అధ్యాయంలో దాదాపు 7 ఉపమానాలు ఉన్నాయి, 7 అంతఃపురాలు. అలాగే 20వ అధ్యాయంలో 1, 21లో 1, అలాగే 25 1, 26 1, ఇలాగ ప్రతి రకరకాలైన ఉపమానాలు ఉన్నాయి, రకరకాలైన అంతఃపురాలు. బహుశా బోర్ కొడుతుంది అనుకుంటా. ఎందుకంటే సాధారణంగా పరలోక రాజ్యం అంటే మనకు బోరుగా, మనకి ఏది ఇష్టం అంటే ఈ భూ సంబంధమైన రాజ్యం. ఎందుకు భూ సంబంధమైన రాజ్యం అంటే ఇష్టము? జనని జన్మభూమిచ్చ. మనం పుట్టినది ఇక్కడే పుట్టాం, ఈ పాపలోకంలోనే పుట్టాం. కనుక ఈ భూమి అంటేనే మనకి ఇష్టం, ఈ ప్రాంతం అంటేనే మనకి ఇష్టం. కానీ మనం పుట్టనిది పైనుండే అంటే మనకి అంత ఇష్టం ఉండదు. కానీ ప్రభు ఏమన్నాడు, ఒకడు పైనుండి జన్మించాలి, బాణ ఫ్రమ్ అబౌవ్, పైనుండి జన్మించుట. మనం పైనుండి జన్మించిన వారం అయితే ఈ పరలోక రాజ్యాన్ని తప్పక ఆశతో అపేక్షించాలా. ఈ మర్మంలోనికి మనం రావాలా, ఈ అంతఃపురంలోని మనం ఆరంభించాలా. 13వ అధ్యాయంలో లోపలికి ప్రయాణం చేస్తే పెద్ద ఊరు ద్వారం, పుర ద్వారం ఉంది, అది 13వ అధ్యాయంలో. దాని తర్వాత 20వ అధ్యాయంలో అదొక అంతఃపురం. ఆ అంతఃపురంలో ఉన్న దేవుని యొక్క మహిమ తలకు బెడుకులు కొన్ని సంగతులు ఈ మధ్యాహ్నం మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భాగాన్ని మనం 20వ అధ్యాయంలో చదువుకున్నాం. చాలా పరిచయమైన వృత్తాంతం. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది, పనివారు అవసరమయ్యారు. ఆ సంత వీధిలోనికి ఒకరోజు ఉదయం వెళ్ళాడు. 6 గంటలకు కొంతమందిని పిలిచాడు, 9కి కొంతమందిని పిలిచాడు, 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, 3కి కొంతమందిని పిలిచాడు, 5 గంటలకు కూడా కొంతమందిని పిలిచాడు. ఇది ఎక్కడ వృత్తాంతం. 5 గంటలకు పిలిచిన తర్వాత తిరిగి 6 గంటలకి తన గృహ నిర్వాహకుని పిలిచి వారికి కూలి ఇవ్వమని చెప్పాడు. వారికి కూలి ఇచ్చేశారు. దాని తర్వాత వారికి జరిగిన కాన్వర్జేషన్, సంభాషణ ఈ వృత్తాంతంలో గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవటానికి నేను కొన్ని సంగతులు మాత్రమే చెప్పాలని కోరుతున్నాను. మొదటిది ఏంటంటే, మొట్టమొదటి 6 గంటలకు పిలువబడిన వారి క్వాలిటీస్ ఏంటి చూస్తాం. ఇప్పుడు 6 గంటలకు పిలువబడిన వారి యొక్క క్వాలిటీస్ మనం చూడాలంటే మనకంత కంపారిటివ్ డిగ్రీ కదా ఎక్కడైనా. కానీ దేనైనా మనం పోల్చుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఎవరితో పోలుస్తాము? లాస్ట్ వారితో పోలుస్తాం. సాయంకాలం 5 గంటలకు పిలువబడిన వారితో పోలుస్తాం. ఏదైనా పోలుకుంటే తప్ప మనకు బాగా అర్థం కాదు. కనుక సాయంకాలం 5 గంటలకు పిలువబడిన వారికి ఏ లక్షణాలు ఉన్నాయి, ఉదయకాలం 6 గంటలకు పిలువబడిన వారికి ఏ లక్షణాలు ఉన్నాయి. వీరిద్దరికి ఉన్న లక్షణాలు బట్టి మనం అసలు ఏ గుంపులో ఉంటామో చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక యజమానుడు వెళ్ళాడు, ద్రాక్ష తోట యజమానుడు. వెళ్ళిన తర్వాత సంత వీధిలో చూస్తూ ఉంటే విస్తారమైన మనుషులు కనిపించినారు. వారి దగ్గరికి వెళ్ళి 6 గంటల ప్రాంతంలో అడిగాడు. అడిగితే వారు 2వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం, చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని అడిగాడు, ఏంటయ్యా ద్రాక్ష తోటలో పని ఉంది, పని చేయడానికి రావాలా, మీరు వస్తారా? సరే వస్తా. ఎంత ఇస్తావు కూలి? ఒప్పందంలోనికి వచ్చిన కూలి ఎంత ఇస్తావు అని ఎవరు అడుగుతారు? పరిచయం ఉన్న వాళ్ళు అడుగుతారా, పరిచయం లేని వాళ్ళు అడుగుతారా? పరిచయం లేని వాళ్ళు, మీరు అంతా టౌన్లో పుట్టారు కనుక బహుశా మీకు తెలిసిందకపోవచ్చు. పరిచయం లేని వాళ్ళు అడుగుతారు. ఎక్కువ వాళ్ళు ఈ ఊర్లో ఏదైనా కూలి పని చేయడానికి కూలి అడిగారనుకో, ఈ ఊరు వాళ్ళు ఏమంటారంటే ఏం రా, ఈ ఊరికి నువ్వు కొత్తకొచ్చావా? ప్రతి వారికి ఎంత కూలి ఇస్తారు ఏ పని చేయడానికి? అంతే కూలి ఇస్తారు, కానీ ఎక్కువగా తక్కువగా నీకు ఇయ్యారు కదా, నీకు అన్యాయం ఏం జరగదు కదా అని అంట. ఇక్కడున్న 6 గంటలకు వచ్చిన వారు మొదటి లక్షణం ఏంటంటే ఆయనతో ఒడబడినారు. దే హ్యావ్ బిజినెస్ మైండ్.
వ్యాపార మనస్సు వారు కలిగినారు. ఇంత కూలి ఇస్తే వస్తాను, లేకపోతే రాము. వారు తీర్మానం చేసుకుంది 1 దేనారం అంటే ఇంచుమించు ₹10 మన భాషలో చెప్పాలి. ₹10 ఇస్తే వస్తాను, లేకపోతే రాము. సరే, ఆయన తీర్మానం చేసుకున్నాడు. ₹10 కూలితే వారిని పంపించినాడు. వీరు మొదటి లక్షణం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అనేక సందర్భాల్లో మనకు కూడా దేవుడితో ఈ వ్యాపార మనస్సు మనం కలిగి ఉంటాం. దేవుడు మన దగ్గరికి వచ్చి పిలుస్తాడు. దిస్ ఇస్ ద రాయల్ ఫీల్డ్. దేవుని యొక్క సంఘం అనేది పరలోక రాజ్యంలో పనిచేయడం అనేది రాజ తోట. ఈ తోటలో పనిచేయడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. రండి 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 అని. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయనే సొంత వీధిలోనికి వచ్చి పిలిచాడు కదండి. మీకు పనివారు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, అయ్యా మేము పని చేస్తాం, వస్తుమా అని వెళ్ళలేదు. కనుక ఆయనే వీడి దగ్గరికి వచ్చి పిలిచాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత, అయ్యా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు కనుక మేము వచ్చి పొలంలో పని చేస్తాం, నువ్వు ఎంత కూలి ఇస్తే అంత తీసుకుంటామని మాట్లాడవచ్చుగా. ఆ మాట్లాడదు, కూలి ఎంత ఇస్తావు. వ్యాపార మనస్సు అనేక సందర్భాల్లో మనం పాడు చేస్తుంది. కనుక ఈ వ్యాపార మనస్సును బట్టి ఆయన కూడా వ్యాపారానికి దిగి వచ్చినాడు. సరే, ₹10. అనేక సందర్భాల్లో మనం కూడా దేవుని మందిరం రావడంలో ప్రజలకు పరిశుద్ధులకు సేవ చేయాలంటే మనకు రకరకాలైన వ్యాపార మనస్సు వస్తుంది. వీరికి సేవ చేస్తే ఏమొస్తుంది, వీరికి పని చేస్తే ఏమొస్తుంది, మందిరంలో పని చేస్తే ఏమొస్తుంది. ప్రభు మనలో పని చేయడానికి పిలిచినప్పుడు మనకు బీఈడి సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ సీట్ వస్తుందా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ప్రభు నాకు పలానాది ఉంది, గాలి ఉంది, గాలి పోవాలా, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కావాలా, ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలా, పెళ్లి లేదు, పెళ్లి కావాలా, రకరకాలని యావిగేషన్స్తో మనం వస్తాం. కానీ ₹10 వ్యాపారస్తులు చాలా మంది దేవుని మంది రావడంలో ఉంటారు. వీరంతా ₹10 కొరకు వచ్చి పనిచేసే తరం. ఎంత విషాదకరమైన సంగతి. దేవుడు మనల్ని అలాగ రావాలని కోరలేదు. ప్రేమించి మన కొరకు శ్రేష్టమైన ప్రేమావిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రేమతో పరిచయం చేయడం దేవుడు కోరాడు. మా ఊర్లో ఒక చాలా పెద్ద మందిరం ఉంది, చాలా పెద్దది, రాధాపర్ దగ్గర పైన. ప్రజలు విస్తారంగా వచ్చేవాడు. అక్కడ మంచి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఉండేవాడు. చాలా తలాంతలు కలిగినవాడు. చక్కగా వాక్యం చెప్పి గ్రామస్తులందరిని ఆకర్షించేవాడు. మందిరం నిండిపోయేది. అసలు వాళ్ళని చూస్తే ఎంతమంది ఎలా వస్తారు అనుకునేవాడు. ఒకరోజు వెళ్ళి అడిగాను, అంకుల్ ఎందుకు ఇంతమంది వస్తున్నారు, దేవుడు మీకు మంచి తలాంతలు ఇచ్చి మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడంటే. ఆయన అన్నాడు, తమ్ముడు నువ్వు మోసపోయావు అక్కడే అన్నాడు. అదేంటి అంకుల్ అంత మాట అంటారంటే, మీరంతా వ్యాపారస్తులు అన్నాడు. అదేంటి అంకుల్ మీరంత మాట అంటారు, వ్యాపారస్తులు దేనికి వచ్చారు వ్యాపారస్తులు. ఈయన మంచి ఆర్డీఓ క్యాడర్లో ఉన్నాడు కనుక ఆయన ఆఫీసులో కలవడం కష్టం. కనుక రకరకాలైన అర్జీలు రాసుకొని వస్తారు. మందిరం అయిపోయిన తర్వాత ఆయన జీప్లో నడిచి వచ్చేవాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు ఇట్లా అటెండర్ మాదిరి చేసుకుని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండేవాడు కదా. ఆయన కూడా వచ్చేవాడు బైబిల్ పట్టుకొని. ఇప్పుడు ఆయన పోయేటప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఆటో కావాలా, రేషన్ కార్డు కావాలా, ప్లాట్ కావాలా, పొలం కావాలా, ఎద్దులు కావాలా, గొర్రెలు కావాలా, ఇంకా రకరకాలైన పిటిషన్స్ ఆయన దగ్గరికి తీసుకెళ్తే సరే అన్నీ ఆయన పిటిషన్స్ తీసుకొని రేపు వచ్చి ఆఫీస్లో కనిపించిందంటే, రేపు సోమవారం వీళ్ళు ఆఫీస్కి పోతే వీళ్ళకి రాజమర్యాదలు. వీళ్ళని కూర్చోబెడతాడు. రేషన్ కార్డు లేదనుకో, కన్సర్న్ ఎంఆర్ఓని పిలుస్తాడు, ఆర్ఐని పిలుస్తాడు. ఏంటే పలానా వాళ్ళు రేషన్ కార్డు లేదంట, రేషన్ కార్డు ఇచ్చేయండి. మామూలుగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పై అధికారి ఏం చెప్తే అది ఏదైనా సరే వేదం. కనుక సరే సార్, అట్లా వెంటనే రేషన్ కార్డు, ఆటోలు, ఎద్దులు, గొర్రెలు, పొలాలు, ఇళ్ల స్థలాలు విస్తారంగా ఇచ్చినాయి. ప్రజలు బయటికి పోవడం, ఈ సువార్త చెప్పడం. ఏ సువార్త? బ్రదర్ అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, అన్నా దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అన్నా, ఆయన నిజంగా చిన్న దేవుడు అని పేరు పెట్టారు. కనుక దేవుడు కొంతమందిని మందిరాల్లో చిన్న దేవుడు ఉంచుతాడు, మంచి ఉద్దేశంతోనే ఉంచుతాడు. ఎందుకంటే చిన్న దేవుడు కూడా అవసరం సేవ చేయడానికి. కానీ చిన్న పూజారులు ఏర్పడతారు, అది సమస్య. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత విస్తారంగా ప్రజలు వస్తున్నారు, ఈయన చిన్న దేవుడు అన్నారు, చిన్న దేవుడు చిన్న దేవుడు చిన్న దేవుడు. రోజులు గడిచిన తర్వాత పెద్ద దేవుడు ఏం చేశాడంటే చిన్న దేవునికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. చిన్న దేవునికి ట్రాన్స్ఫర్ అయ్యేలోగా చిన్న భక్తులు కూడా రావడం మానేసినారు. కానీ మందిరం అంతా ఖాళీ బోసిపోయినట్లుంది. ఏం రావట్లేదంటే ఇప్పుడు వాళ్ళకి ఆటోలు ఇచ్చేవాళ్ళు లేరు, రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు లేరు, పొలాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఎద్దులు ఇచ్చేవాళ్ళు లేరు. కనుక అనేక సందర్భాల్లో దేవుని పని కొరకాయి మనం ఏదో ఒక నిర్దిష్టమైన గురి కలిగి వచ్చేవారు ఉంటాం. దేవుడు మనం ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే స్వేచ్ఛగా ఆయన సన్నిధిలోకి వచ్చి పని చేసేవారు ఉండాలని కోరుతాం. సరే, వీళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే తిరిగి ఆయన 9 గంటలకు వచ్చాడు, కొంతమందిని పిలిచాడు. తిరిగి 12 గంటలకు వచ్చాడు, కొంతమందిని పిలిచి పంపించాడు. తిరిగి 3 గంటలకు వచ్చాడు, తిరిగి
5 గంటలకు వచ్చినాడు. 5 గంటలకు వచ్చినాడు మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. మామూలుగా ఉంటారా లేదా? మీ ఊర్లో మరి కూలి వాళ్ళంతా ఉదయం ఎక్కడ చేరుతారు నాకు తెలియదు. సాధారణంగా 4 రోడ్లు కలిసే కూడలి సెంటర్లో చేరుతూ ఉంటారు. తిరుపతిలో అలాంటి సెంటర్ ఉంటుంది. మేము ఉదయకాలం ఇలా గ్రామాల పరిచయం కొరకు బయలుదేరి వచ్చేటప్పుడు ఆ కొద్ది స్థలమే బయలుదేరి రావాలంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు 10-15 నిమిషాలు అవుతుంది. తిరిగి మధ్యాహ్నం పరిచయం ముగించుకొని వెళ్ళేటప్పుడు అది శ్మశాన నిశ్శబ్దం, ఎవ్వరు ఉండదు. ఆ కూలీలందరినీ కూలి పిలిచారా లేదా? పిలువరు. అందరిని ఎటు పిలుస్తారు? అందరికి కూలీడు దొరుకుతుంది. కొంతమందిని పిలిచింటారు, కొంతమంది మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోయింటారు. కానీ కొద్దిగా సమయం అయిపోద్ది అనుకో, 6-7 అయిపోయింది అనుకో, ఇంకెవరు పిలువరు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? తెచ్చిన క్యారెల్ తీసుకొని సినిమా హాల్కో, పిక్నిక్కో, పార్కో, కొండకో, కొండ కిందకో ఏదో ఒక దానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండలేదు, ఉండడం చాలా కష్టం అనమాట. ఇంకెవరు పిల్లలని కూడా వారికి తెలుసు. నిరీక్షణకు ఆధారం లేనిస్తారు. కానీ వెళ్ళేటప్పుడు అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. మరి ఈయన సాయంకాలం 5 గంటలకు వెళ్ళినప్పుడు అక్కడ పనివారు ఉన్నారు. ఎందుకున్నారు? పిలుస్తారని ఉన్నారా? ఇంకెవరైనా వచ్చి వాళ్ళ దగ్గరికి కూలికి తీసుకెళ్తారని ఉన్నారా? ఉంటారా? అలాగూ ఉదయం నుండి చూసిన వారు వాళ్ళని చూసి ఏమనుకుని ఉంటారు? ఉదయం మండలానికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ ముఖాలు చూసాం, మధ్యాహ్నం వచ్చేటప్పుడు చూసాం, ఎలా ఉంటుంది ఫీలింగ్? రేపు ఉదయం వెళ్ళేటప్పుడు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు వస్తామంటే విన్నారు. ఆ ముఖాలు చూస్తే అర్థం కాదు, ఎవడు పిలుస్తారు వాళ్ళు కూలికి? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తిట్టి, తర్వాత దుమ్ము, ట్రాఫిక్ ఎన్ని జరిగిపోయినా అయినా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? బహుశా నేను అనుకుంటా 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే వారి ఇంటికి ఆ దినాన పని చేయకుండా, కూలి చేతిలో లేకుండా వెళితే వారి కుటుంబం అంతా ఆ దినాన పస్తుండవలసిన అవసరం ఉందేమో. రెండవ కారణం ఏంటంటే ఆ దినాన వారి ఇంటికి వెళ్ళిపోతే తిరిగి రోజు ఎవరైనా వారిని కూలికి పిలవాలంటే బహుశా సీనియారిటీ రాకుండా ఉంటుందేమో. ఒకవేళ అలాగే రాత్రి అక్కడే ఉండి పడుకుంటే ఉదయం ఎవరైనా వస్తే మనం కనిపిస్తే మనం తీసుకెళ్తే మనకి ఏదైనా కూలి దొరుకుతుంది కదా. బహుశా 2 ఉద్దేశాలతో అక్కడ పనివారు. ఇంటికి పోవడానికి ముఖం లేదు, ఇంక వారిని కూలి ఎవరికి వెళ్ళారు. యజమానుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ యజమాని మమ్మల్ని ఎందుకు పిలవట్లేదని వీళ్ళు అడగలేదు. 5 గంటలకు వచ్చినాడు. చూడండి, ఆ మాట ఎంత చక్కగా రాయబడింది. మత్తయి సువార్త 20:6. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొంత నిలిచిండగా చూసి, ఇక్కడ దినవంతయం మీరు ఎందుకు ఊరకని నిలిచిండారు చూడండి. ఈయన 5 గంటలకు మొదలు వెళ్ళాడు. ఒక యజమానుడు పని చేయించడానికి ఇన్నిసార్లు తిరుగుతాడా? ఇంత ఫూలిష్ యజమాని మీరు ఎక్కడైనా చూసారా? ఒక పొలంలో పని చేయించడానికి రోజుకి 5 సార్లు కూలీకి తిరిగే వాళ్ళని చూసారా? ఉదయం 6 గంటలకి తన పొలంలో పని ఎంత ఉంది, ఎంతమంది కూలివారు అవసరము అని ఒక ఎస్టిమేషన్ లేకుండా పని చేయించే వ్యవసాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? లేడు. మరి యేసుప్రభువు వారు ఫూలిషా? కాదు. ఇన్ఫరెంట్లీ వైజ్, అనంత జ్ఞానం కలిగిన వాడు. మరి ఎందుకు ఈ పరిస్థితి అనుమతించినాడు? మనల్ని అనేక సార్లు ఆయన పరీక్షించడానికి అనుమతించాడు. 6 గంటలకు వచ్చాడు, కొంతమంది తీసుకెళ్ళాడు, 9కి వచ్చాడు, దాని తర్వాత 12కి వచ్చాడు, 3కి వచ్చాడు, సాయంకాలం 5కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీరు అలాగే నిలుచుకుని ఉంటే ఆయన చూసి, మీరు ఇంకా వై డు యూ స్టాండ్ ఐడిల్ ఆల్ ద డే? ఎందుకు దినమంతా మీరు ఊరకే నిలిచినారు? అంటే 6 గంటలకు వచ్చినప్పుడు, 9కి వచ్చినప్పుడు, 12కి వచ్చినప్పుడు, 3కి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు వీళ్ళని చూచాడా లేదా? చూచాడా? అలిసిపోయారు అనుకుంటే, ఎందుకో నాకు అనిపిస్తుంది. చూచాడా లేదా? చూచాడు. God is closely monitoring their reaction when He is calling the people at 6 o'clock, 9, 12 and 3 o'clock. 6, 9, 12, 3 గంటలకు వేరే వారిని పిలుస్తున్నప్పుడు ఈ పిలిచే వారితో తనకి ఇలాంటి సంభాషణ ఉందనేది ఇది పట్టించుకోవట్లేదు. పిలువని వారు నా విషయమై ఎలాగో నన్ను ట్రీట్ చేస్తున్నారు అనుకుంటున్నారని వారి విషయమే పట్టించుకుంటున్నాడు. వారిని చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చి వై డు యు స్టాండ్ ఐడిల్ ఆల్ ద డే? మీరు ఎందుకు ఇక్కడ ఊరకే దినమంతా నిలుచుకుని ఉన్నారు? మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. గో యీ ఆల్సో. మీరు ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. ఏంటయ్యా దినమంతా మేము నిలుచుకొని ఉంటే 6 గంటలకు వచ్చినప్పుడు మేము కనిపించలేదా? 9కి వచ్చినప్పుడు కనిపించలేదా? 12కి వచ్చినప్పుడు కనిపించలేదా? 3కి వచ్చినప్పుడు కనిపించలేదా? మేము అంత చీప్ అయిపోయినామా? చూసుకో. షట్ అప్. The God is closely monitoring our action.
దేవుడు నిన్న నన్ను బహు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఏదైనా బాధ్యత వహించేవారు మనకి ఏదైనా పనులు చెప్పినప్పుడు, వేరే వారు మన పక్కనున్న వారికి పని చెప్పినప్పుడు మనం ఎలాగ రియాక్ట్ అవుతున్నాం? ఇద్దరుంటే ఒకరిని పిలిస్తే పిలిచిన వాడు ఎలాగ వెళ్తాడు, పిలువని వాడు ఎలా ఫీల్ అవుతాడు? నిన్నెవరు పిల్లేదా, నువ్వు దూచుకొని ముందుకు రావడానికి ట్రై చేయొద్దు. ఊరికి నిలబడుకోకుండా ఏం చేయాలా? 2 ఆప్షన్స్ ఉన్నాయి వీరికి. ఆయన 6 గంటలకు వచ్చిన తర్వాత వీళ్ళని పిలుకుండా వెళ్ళిపోతే 9కి 12కి 3కి వచ్చినప్పుడు ఏంటే మమ్మల్ని పిలుస్తావో లేదా? చొక్కా పట్టుకొని నువ్వు పిలిగిపోతే మేము వచ్చి నీ పొలంలో పని చేస్తాం, కూలి తెచ్చుకుంటాం, నువ్వెవడు మమ్మల్ని అడగటానికి అని బహుశా అడగవచ్చు. దే ఆర్ నాట్ వైలెంట్ పీపుల్. వారు అలాంటి హాని చేసే ప్రజలు కాదు. పిలుస్తాడా లేదా అలాగే నిలబడుకొని స్తూపాల వలె బజార్లో ఉన్నారు. వాట్ ఏ షేమ్ దే ఆర్ పుట్ ఇంటు. వారు ఎంత శిక్షకు, ఎంత అవమానానికి, నిందకు పాత్రలవుతూ ఉన్నారు. రోజంతా ఒకరికొరకు కూలి పిలుస్తారని కనిపెట్టుకొని ఉండడం చాలా కష్టతరమైన పని. ప్రార్థన చేయొచ్చు, వాకింగ్ చెప్పొచ్చు, బోధించవచ్చు, పని చేయొచ్చు, ఆరాధించవచ్చు, ఏ కార్యమైనా మనం రోజంతా చేయొచ్చు. కానీ నిరీక్షణకు ఆధారం లేకుండా ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంకాలం 5 గంటల దాకా ఒక నడి రోడ్లో సంత వీధిలో నిలబడుకొని కూలి లేకుండా ఉండడం అనేది అన్నిటికంటే మించిన అవమానం, సిగ్గు. దేవుడు ఆ అవమానాన్ని, సిగ్గును చూడటానికి వారి దగ్గరికి వచ్చాడు. నిన్న మందిని ఎవరు పట్టించుకోవట్లేదా? నిన్నెవరు పిలవట్లేదా? నీకింటే వెనుకొచ్చిన వాడిని పిలుస్తున్నారా? నీకింటే వెనుకొచ్చిన వాడిని వాడుకుంటున్నారా? నీకింటే తలాంతులు లేని వాడిని వాడుకుంటున్నారా? 6కి పిలిచారా, 9కి పిలిచారా, 12కి పిలిచారా, 3కి పిలిచారా? మాట్లాడద్దు. మీరు ఊరికి నిలిచిండి చూడండి. దేవుడు కొన్నిసార్లు మనం ఊరికే నిలుచుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అయ్యా మేము మునిగిపోతాం, ముందుకెడితే వెనక్కెడిపోతే ఫరో మమ్మల్ని తరుముకొని వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలా? ద ఓన్లీ వే ఈజ్ వీ హావ్ టు గెట్ డౌన్ ఆర్ గెట్ అప్. కిందికి పాతాళంలో కన్నా పోవాలా, లేదంటే పరలోకంలో కన్నా వెళ్ళాలి. ఎలా వెళ్ళడం మార్గం ఏంటి తెలియట్లేదు. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. మీరు ఊరికే నిలిచి యెహోవాను గ్రహించిన రక్షణ చూడండి. ఆ సంగతి మోషే వచ్చి ఇశ్రాయేలుకి చెప్పేలోకి ఇశ్రాయేలు అనుకున్నారు, ఈయనకి చదివి వెర్రి పట్టినట్టుందయ్యా. ముందు ఎర్ర సముద్రం ఉంటే వెనక ఇశ్రాయేలు తరంతో, ఐగుప్తీయులు తరంతో వస్తుంటే ఊరికే నిలబడి చూస్తే మరి తిక్కు కాకపోతే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలన్నా. somehow we have to do to escape. తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేయాలా. దేవుని మార్గం ఏంటంటే స్టాండ్ స్టిల్, అక్కడే ఊరికే నిలబడుకో. మానవుని మార్గం ఏంటంటే డూ సంథింగ్, ఏదో ఒకటి చేయి. ఏం చేస్తావు? 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటి? ఇటుకట్లు కట్టుకొని ఎర్ర సముద్రంలో దూకుతావా? రెండవ ఆప్షన్ ఏంటి? మోటార్ పెట్టి ఎర్ర సముద్రాన్ని అంతటిని నీళ్లు పంపించే ఏర్పాటు చేస్తావు. బోట్ యు కెనాట్ డు. 2 నువ్వు చేయలేవు. నీకు ఇటుకలు దొరకవు. మోటార్ పెట్టి ఎర్ర సముద్రాన్ని నువ్వు కొట్టలేవు. దేవుడు అలాంటి స్థితిలోనికి మనల్ని తెస్తాడు. బ్రదర్ ఏం చేస్తాం? పిల్లలకు పెళ్లి కావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆరోగ్యాలు బాగట్లేదు, ఏం చేయాలా? ఎర్ర సముద్రం లాంటి ముందొచ్చి నిలబడినాయి. వెనక్కి లోకంలోనికి తిరిగి మన క్రైస్తవ వేతన జీవితంలోనికి వెళ్ళడానికి ఫరో సైన్యం వస్తూ ఉంది. ఆగిపోయావా? ఓ సియోను నిలబడిపోయావా? నిన్నెవరు పిలవట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదా? స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. యెహోవాను గ్రహించిన రక్షణ ఊరికే నిలిచింది చూడండి. ఈ మాట వివేకంగా కనిపించినప్పుడు ఏ ఇశ్రాయేలీయుడైతే ఊరికే నిలిచున్నాడో, నేను అనుకుంటా ఆ చేయవచ్చిన ప్రజల్లో దాదాపు మన వాళ్ళకి తెలియగలిగిన వాళ్ళు ఉంటారు. ఊరికే నిలిచింటే ఏం లాభం అండి, ఈయన మాటలు అంటే ఇంకా మనం అంతే కారం చేయము, ఎర్ర సముద్రంలో పాయలైపోతామని ఎవరైతే వెనక్కి పరిగెత్తిపోయినారో వారంతా ఫరో సైన్యం చేత సంహరించబడి ఉంటారు. ఎవరైతే ఇటుకలు లేకుండా ఎర్ర సముద్రంలో దూకారో వాళ్ళు కూడా ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులతో పాటు కలిసిపోయి కళేబరాలు అయితే వెళ్ళిపోయి ఉంటారు. ఎవరైతే మనకెందుకు వస్తాం లే, మోషే తర్వాతేగా మనం వచ్చేది, ఆయనతో పాటు మనం చేస్తే తప్పే ముందు అనుకొని నిలబడినారు. ఆ చేతులై, ఆ బాకీలై ఆక్రమణ చేస్తూ ఘోషిస్తూ ఎరణ్యంలో నిలబడినారు. దే కుడ్ సీ ద మిరకిల్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని, ఎర్ర సముద్రం పాయలవటాన్ని వారు చూస్తూ వచ్చి, మన జీవితాల్లో మనం ఊరికే ఉంటున్నామా, లేదా ఏదైనా చేయటానికి కోరుకుంటున్నామా? చేస్తే మనకు నష్టం వాటిల్లుతుంది. 5 గంటల దాకా మనం పిలువలేదు, పర్వాలేదు, పట్టించుకోవద్దు. మనకింటే అన్ని విషయాల్లో అయోగ్యులు వాడబడుతున్నప్పుడు పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ ద గాడ్ హూ ఈస్ డూయింగ్ ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు ద సావరెన్ విజ్డమ్. దేవుడు తన అనంత జ్ఞానాన్ని బట్టి, సార్వభౌమ జ్ఞానాన్ని బట్టి సంగతులను అనుమతిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవాలి. ఇప్పుడు వచ్చి 5 గంటలకు ఉన్న వారిని పిలిస్తే
5 గంటలకు ఉన్నవాడు అన్నారు, అయ్యా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావు? 6కి కనిపించలేదు, 9కి కనిపించలేదు, 12కి కనిపించలేదు, 3కి కనిపించలేం కనుక మేము రాము. మనలాంటి వాళ్ళం అయితే అలాగే ఉండేవాళ్ళు, మేము రాము. ఇలాగ పస్తైనా ఉంటాం కానీ, ఇలాగ బజార్లోనైనా గడుపుతాం కానీ మేము రాము. ఇట్స్ ఎ రాయల్ ఫీల్డ్, అది రాజతోట. దాంట్లోనికి రావాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు వీరు కూలి అడగనా లేదు యజమానుని? అడగదా లేదండి? మీకు తెలియదు అనుకుంటా. సాధారణంగా కూలి సమయం కాదు కనుక ఇది వీళ్ళు కూలి అడగాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తే తప్పక ఫ్రీగా చేయించుకుంటాడు, రేపు మాత్రం కూలి ఇస్తాడేమో అని. కనుక వీళ్ళు ఏంటే కూలి ఎంత ఇస్తావు అని వీళ్ళు అడగాలి. కానీ వీళ్ళేమనుకుంటారు, మమ్మల్ని పిలిస్తే చాలు దేవుడా, పిలిచేవాళ్ళే లేదేమో, మమ్మల్ని పిలిస్తే చాలు అనుకున్నారు. కనుక గోయి ఆల్సో, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళింది, నన్ను కూడా పిలుస్తారా? నేను కూడా చెప్పినా నా దగ్గరకు కూడా యజమానుడు వస్తాడా? నన్ను కూడా చూస్తాడా? నన్ను కూడా పట్టించుకుంటాడా? నాతో కూడా మాట్లాడతాడా? నేను కూడా పని చేయగలనా? నేను కూడా యోగ్యుడనా? నేను కూడా ఈ పనికి అర్హుడైన వాడినా? అనేక సార్లు ఈ అవమానాన్ని వారు భరించినారు. 6 గంటలకు పిలువబడిన వారు ఎలా వెళ్ళింటారు? ఊరికి వెళ్ళింటారా? మమ్మల్ని పిలిచినారు చూడండి. 9కి వెళ్ళిన వాళ్ళు, 12కి వెళ్ళిన వాళ్ళు, 3కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు నానా తిప్పులు పెట్టినరా? 2 బ్రదర్స్ ఉన్నారు అనుకో, ఎవరైనా ఒక బ్రదర్ బాధ్యత వహించి సోదరుడు ఒక అన్నని పిలిస్తే ఆయన ఊరికి వెళ్తాడా? ఆయనకు ఒకసారి చూసిపోతాడు. 2 సిస్టర్స్ ఉన్నారు అనుకో, ఒక సిస్టర్కి వంట పని చేయించడానికి పిలిస్తే ఇంకొక సిస్టర్ని పిలువని సిస్టర్ వైపు పిలిచిన సిస్టర్ ఊరికే చూసిపోద్దా? తన ఇంట పుట్టి అలవర్చబడిన వస్తారు. ఎవరు వస్తారండి? తన ఇంట పుట్టాల. Those who are God with Abraham can only come for the battle to fight with the wicked kings of this world. వేరే ఇంట్లో పుట్టిన వారు, లోతు ఇంట్లో పుట్టిన వారు యుద్ధంలోనికి రాలేరు, లోకంలో పుట్టిన వారు యుద్ధంలోనికి రాలేరు. తన ఇంట పుట్టినారు. మనకు తెలుగు బైబిల్ అంత చక్కగా లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనిందంటే those who are born and trained. ఇంట పుట్టి అలవర్చబడిన వారని మనకు తెలుగు బైబిల్ ఉంది. తర్బీదు పొందిన వారు అంటే దే ఆర్ ట్రైన్డ్ బై నన్ అదర్ దాన్ ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ కాల్డ్ అబ్రహాం. అలాంటి వారి ద్వారా తర్బీదు పొందినారు. వీరంతా యుద్ధానికి వెళ్ళారు. వీరు 13వ అధ్యాయంలోని ఈ 4 కోరికలు జయించినారు కనుక వీరికి అసలు ఈ రాజులు లెక్కలేకపోయినారు. మనం 13వ అధ్యాయంలోని 4 కోరికలు జయించలేం కనుక మనకు వచ్చే ప్రతి రాజు కష్టంగానే కనిపిస్తాడు. 14వ అధ్యాయంలో జయించి తీసుకొని వచ్చిన తర్వాత జయ జీవితంలో ఉన్న దగ్గరికి మెల్కీషెదకు రాజు రొట్టె రసం పట్టుకొని వచ్చినాడు. అంతదాకా రొట్టె రసం తీసుకుంటారన్న సంగతి కూడా చరిత్రలో చెప్పబడలేదు. కనుక మొట్టమొదట బల్ల ఎక్కడ పంచిపెట్టబడింది? అరణ్యములోనే. అరణ్యము సంఘాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదట రొట్టె రసాన్ని తీసుకుని వచ్చిన వారు ఎవరు? మెల్కీషెదకు. మొట్టమొదట ఆ రొట్టె రసంలో పాలు పొందిన వారు ఎవరు? అబ్రహాము. తనతో పాటు ఉన్న 318 మంది పాలు పొంది ఉంటారు. లోతు సంగతి ఏంటో దేవుని యొక్క వాక్యము చెప్పట్లేదు కనుక నేను అనుకుంటా లోతు పాలు పొంది ఉండకపోవచ్చు. 2 విశ్వాసులే, 2 దేవుని ఎరిగిన వారే, 2 ప్రయాణం ఆరంభించిన వారే, ఆత్మ సంబంధమైన జీవితంలో కొంత దూరం వచ్చారు. 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం దాకా వచ్చారు. 14వ అధ్యాయంకి వచ్చేలాక one is taking part in the Lord's table, while the other is refraining from taking part in the Lord's table. ఒకరు బలలో యోగ్యంగా పాల్పొందడానికి ముందుకు తీసుకురాబడుతున్నారు, ఇంకొకరు ఆ యోగ్యులై వెనక వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఒకేసారి రక్షించబడినాం, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాం, ముందుకు ప్రయాణం ఆరంభించినాం. 11వ అధ్యాయంలో నుండి 13వ అధ్యాయంలోనికి వచ్చినాం. ఎక్కడ దేన్ని మనం పట్టుకుని ఉన్నాం? ఏది మనల్ని పట్టేసింది? యెహోవా తోట, లోకమా, సొంత చిత్తమా, పేరాశ లేదా హేట్రేడ్, ద్వేషం మనల్ని పట్టేసిందా? ఈ 4 అబ్రహాం జయించినాడు కనుక he was found worthy, meritorious to take part in the Lord's table. దేవుడు అంత ఉన్నతమైన ప్రమాణాన్ని బల దగ్గర ఉంచినాడు. టేబుల్ ఇస్ ఎ ప్లేస్ వేర్ గాడ్ ఎన్కౌంటర్స్ ఈచ్ బిలీవర్ ఇండివిజువల్లీ. ప్రతి ఒక్క వ్యక్తిగత విశ్వాసిని వ్యక్తిగతంగా దేవుడు సంధించే స్థలము ఈ బల్ల. ఈ బల దగ్గర మన జీవితాలు సంధించబడకపోతే ఇక సరి చేసుకోవడం అంత సులభము కాదు. కనుక బల దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, ఫర్గెట్ ఆల్ ద బ్రదర్స్ అండ్ ద సిస్టర్స్ హూ ఆర్ అసెంబ్ల్డ్ హియర్ to worship the Lord and take part in the Lord's table, but remember that you are all alone sitting with your God. నీ ఒక్కడు మాత్రమే దేవునితో బల యొద్ద కూర్చున్నావన్న సంగతిలోనికి మనం వస్తే తప్ప మన గుండె బద్దలు కాదు.
మన గుండె బద్దలు కాకపోతే యోగ్యముగా పాలు. అబ్రహాం 14వ అధ్యాయంలో యోగ్యంగా బలలో పాలు పొందిన కారణం చేత 17వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు, వాట్ ఎ ట్రెమెండస్ రెవల్యూషన్ ఇస్ దిస్. మనకేంటంటే 14వ అధ్యాయం ఉండదుగా, ఇంక 15వ అధ్యాయం ఎలాగొస్తుంది? ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకు మనకు వాక్యం లేదు? ఎందుకు మనం వాక్యం వినట్లేదు? ఎందుకు మనకు వాక్యం అంటే ఆసక్తి లేదు? ఎందుకంటే వాక్యానికి మనం పరగలేయట్లేదు? ఎందుకు వాక్యం అంటే మనం ప్రయాసపడట్లేదు? బహుశా కారణం ఒకటే ఉండొచ్చు, యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందట్లేదు. ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహాంకి వచ్చింది, కానీ యెహోవా వాక్కు లోతుకు రాలేదు. ఎందుకంటే బలలో పాలు పొందలేదు. బలలో పాలు పొందిన వారి గురించి కఠినమైన వాక్యం ఇది కాదు, లేదా కఠినమైన వాక్యం బైబిల్లో లేదు. వారిని కూడా చేర్చుకోవటానికి బల్ల సిద్ధంగా ఉందనేది ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేయబడుతుంది. ఎలాంటి పాపి అయినా యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన తర్వాత తిరిగి లోకానికి సమ్మిళితం చేయబడి స్నేహితుడిగా జీవిస్తూ ఉంటే తిరిగి సమకూర్చబడాలని కోరితే లోతు వలె పడిపోయినా, పతనమైపోయినా, బందీగా ఉన్న, చెరపట్టబడిన, ఇదిగో అబ్రహాము లాంటి విశ్వాస వీరులున్నారు. వారితో కలిసి బలలో పాలు పొందటానికి ఈ రాజు విందు రాయల్ ఫీస్ట్ మనం ఆహ్వానిస్తుంది. ఈ మధ్యాహ్నము చేరి రావటానికి సిద్ధమైన అబ్రహాము మహారాజు గనుక ఈ బలలోనికి పాలు పొందడానికి వచ్చింది. అయితే లోతు బహుశా బెగ్గర్, దరిద్రుడిగా తాను జీవిస్తున్నాడు ఆత్మీయమైన విషయాలు, అందుకనే బలలో పాలు పొందలేకపోయాడు. నీ సంగతి నా సంగతి ఏంటి? అనేక సార్లు మనల్ని లోకం రాజ్యం వెళ్ళకపోయినా, సెల్ఫ్ విల్ సొంత చిత్తం రాజ్యం వెళ్ళకపోయినా, కవచస్నెస్ పేరాశ రాజ్యం వెళ్ళకపోయినా, హేట్రెడ్ ద్వేషం అనేది మనం రాజ్యం వెళుతూ ఉంటుంది. ఈ లోతుకు అబ్రహాం కలిగిన ద్వేషం ఏంటి? పశువుల కాపరులతో నుండి లోతు అబ్రహాం మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు, అంటే అంతకు తప్పేం లేదు. అనేక సందర్భాల్లో మనకు బల దగ్గరికి వచ్చినాం కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఇంతకుముందు ఒక సిస్టర్ ఇద్దరు కలిసి ముందే కూర్చునే వాళ్ళు, రోజులు గడిచిపోయినా వాళ్ళిద్దరు క్లాష్ వచ్చింది. ఇప్పుడు ఒకరు ముందు కూర్చుంటే ఒకరి వెనక కూర్చుంటే ఒకరి ముందు. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్రదర్స్. What a hatred. The people who harbor the hatred cannot be merited to take part in the Lord's table. ఎవరైతే ద్వేషాన్ని తమ హృదయంలో కాపుగాసి పెంచి పోషిస్తున్నారో వారు అబ్రహాం వల్లే బలలో పాలు పొందలేరు. అంటే లోతు వల్లే పాలు పొందలేరు, అబ్రహాం వల్లే వారు పాలు పొందడానికి యోగ్యులుగా చేయబడుతున్నారు. లోతు ఇన్ని కార్యాలు జరిగించిన అబ్రహాంలో లోతు కొరక ఎంత మాత్రము అసహ్యత లేదా హేటెడ్ ద్వేషం అనేది లేదు. తీసుకొని వచ్చాడు, తిరిగి సమకూర్చడానికి ఇష్టపడ్డా. లోతు ఆ దినాన్ని అరణ్యంలో ఇదిగో పాలు పొందటానికి సరి చేసుకోవటానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, నాకు కూడా రొట్టె రసం కావాలని చెయ్యెత్తింటే మెల్కీసెదెకు తప్పకుండా లోతుకు కూడా ఆ రొట్టె రసం తీసుకొని వచ్చిండేవాడు. అనేకులు చేయెత్తుకుండా వెళుతూ పోతున్నారు. కనుక అబ్రహాం లోతు ఉన్నారు, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. పాలు పొందే శాతం ఎంత? 50% is taking part worthily and the rest of the 50% is going from refraining the Lord's table and going out into the world. 50% మాత్రమే యోగ్యంగా పాలు పొంది, మిగతా 50% అయోగ్యముగానే పాలు పొందకుండా వెళ్ళిపోతున్నారు. పాలు పొందకుండా వెళ్ళిపోతే తప్పించుకోవచ్చు అని అనుకోవచ్చు. నో, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఎండింగ్. మన ఆత్మ సంబంధమైన పతనానికి ఆరంభము బలలో పాలు పొందకపోవటం. నువ్వు రక్షించబడి ఇంకా బలలో పాలు పొందకుండా ఉంటే జ్ఞాపకం ఉంచుకో, అప్పుడే పతనానికి అడుగులు ఆరంభించావు. 14వ అధ్యాయంలో అడుగులు ఆరంభించిన ఈ లోతు, లేదా 13వ అధ్యాయంలో ఆరంభించిన లోతు ఏనాడు తీసుకోవటానికి ప్రయత్నించలేదు, తిరిగి రావడానికి ప్రయత్నించలేదు, సమకూర్చుకోవటానికి ప్రయత్నించలేదు. 19వ అధ్యాయంలో లోతు యొక్క క్రైస్తవ జీవితానికి సమాధి. వాచే బరియల్. There was no blessing, but there was burial. The table is not a place where we can remember the burial, but it's a place where we can remember the blessing. దేవుని ఆశీర్వచన పాత్ర ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది, కానీ భూస్థాపన కార్యక్రమానికి కాదు. కానీ మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. మనం ప్రేమ కలిగిన వారమై, ద్వేషం లేకుండా, సర్దుకుంటూ, క్షమాపణ కోరుతూ, ఇతరుల విషయమై సరిచేసుకుంటూ, మనం మానవులు కనుక దేవుడు మనల్ని ఎలా ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. అబ్రహాం మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళలేదు, మెల్కీసెదెకే అబ్రహాం దగ్గరికి వచ్చినాడు. అంతదాకా అబ్రహాం బల్ల అనేది ఎలాగో తెలియదు. కనుక దేవుని దగ్గరికి మనం వెళ్ళి ప్రభువా రొట్టె ఎలాగుంది, రసం ఎలాగుంది అని మనం అది అడగలేదు, ప్రాధాయపడలేదు, విజ్ఞాపన చేయలేదు. God himself came all the way
టు ఆఫర్ దిస్ టేబుల్ ఫర్ యు ఓన్లీ. మన కొరకు అనుగ్రహించడానికి దేవుడు ఇలా వచ్చాడు. ఎంత శ్రేష్టమైన. ఒక ఊర్లో ఒక తాత ఉన్నాడంట. ఆయనకు కన్ను సరిగా లేదు. బయటికి వెళ్ళాడు. ఆ కన్ను సరిగా లేకపోతే దాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ కన్ను వేయించుకున్నాడు. అంటే గ్లాస్ కన్ను వేయించుకొని ఇంటికి వచ్చాడు. అందరూ దర్శించడానికి వచ్చారు. ఏంటి తాత రెండు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, ఏది ఒరిజినల్ ఏది ఆర్టిఫిషియల్, వేయించుకున్నది ఏది, బాగుండేది ఏది, సరే మీరే గుర్తుపట్టాడని చెప్పాడు. అది ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అరే అరే గుర్తుపట్టలేట్లేదు ఏంటి అని తాత చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మనవడు ఉన్నాడు, చిన్నవాడు. వాడిని పిలిచి అడిగాడు. వారికి కూడా తెలియదు ఏ కన్ను ఒరిజినల్ ఏ కన్ను గ్లాస్ అనేది. కానీ వాడిని అడిగాడు, ఏంట్రా ఏది ఒరిజినల్ ఏది గ్లాస్ నువ్వు గుర్తుపట్టగలవా అంటే ఆ పిల్లవాడు చెప్పాడు, తాత నేను తప్పక గుర్తుపడతా. సరే గుర్తుపట్టు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, ఇదిగో ఈ కుడి కన్ను ఉందే ఇదే డూప్లికేట్, ఇదే గ్లాస్, దీనికి ఆపరేషన్ చేసి. ఎడమ కన్ను ఇది ఒరిజినల్. ఎలా గుర్తుపట్టావురా? ఇంతమంది గుర్తుపట్టలేకపోయారు, నువ్వు ఎలా గుర్తుపట్టావు? నీకు తెలుసా? తెలియదు. మరి ఎలా గుర్తుపట్టావు? అప్పుడు ఆ మనవుడు అన్నాడంట, ఈ కంటిల్లో ప్రేమ లేదు. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ లవ్. కన్నులు ప్రేమకు ద్వారాలు, కిటికీ. ఒరిజినల్ కన్నుల్లో ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది, కన్నీరు ఉంది, పరితాపం ఉంది, క్షమాపణ ఉంది, ఆదుకునేది ఉంది, అత్తుకునేది ఉంది. గ్లాస్ కన్నుకి ప్రేమ అంటే ఏం తెలుసు, కన్నీరు అంటే ఏం తెలుసు, దుఃఖం అంటే ఏం తెలుసు, జలం అంటే ఏం తెలుసు. కనుక ఒక కన్ను గ్లాసా, రెండు కన్నుల గ్లాసా సియోనుకు? కన్ను ఒకటే గ్లాస్ అయితే బాగుండే. చెవుల గ్లాసు, కన్ను గ్లాసు, చేతుల గ్లాసు, కాళ్ళ గ్లాసు, గుండె గ్లాసు, మనిషే. నేను అన్నమాట, ఇట్స్ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్. బయటికి బాగా కనిపిస్తున్నాం కానీ ప్రేమ లేదు, జాలి లేదు, ఏమి ఉండదు. అది బాగా కనిపిస్తుంది కదా గాజు. ఇట్ హ్యాస్ నో రియాక్షన్. ఏది మంచి ఏది చెడు, అదే నమనంలో వచ్చాడే, నమనంలో వచ్చింది, కూతురు వచ్చింది, బ్రదర్ వచ్చాడు, అక్క వచ్చాడు, నో రియాక్షన్. ఆల్ ద టైమ్ వెరీ క్యాషువల్. A casual believer will have no right to take part in the Christ body. మన జీవితాలు పరీక్షించుకొని రాజభోజనంలో యోగ్యముగా పాల్గొంటాం.